మేము మధ్యసానికి అయితే వెళ్ళామండి నిన్న శనివారం రోజు. సో అది చిన్న బ్లాగ్ అనేది మీకు ఈ రోజు వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది వచ్చేసి మేము అనుకోకుండా అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మామూలు అయితే తీయాలని మేము అనుకోలేదు. అందుకోసం ఇక్కడ వచ్చేసి మా ఆయన అక్కడ క్లిప్స్ అనేది తీశాడు. వాటిని ఇక్కడైతే వీడియో కింద అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే వల్ల స్వీట్ మెమరీస్ కదా, సో మన పిల్లలు పెద్దయినా సరే చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే యూట్యూబ్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ అనుకోలేదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అనుకోలేదు, కానీ కొన్ని క్లిప్స్ అనేది మేము మామూలు తీసుకుంటాం ఎక్కడికైనా వెళ్ళినా, అవన్నీ నేను యాడ్ చేసుకుని నేను యూట్యూబ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి అంటే మేము వెళ్ళేది ఎందుకంటే ఇక్కడ మా రిలేటివ్స్ వాళ్ళు తల వెంట్రుకలు తీపిస్తున్నారు అనమాట, పుట్టినెంటుకలు. సో వాటి ఫంక్షన్ అయితే వెళ్ళాము, సింపుల్ గా వెళ్ళామండి. అంటే మా ముందు రోజు శుక్రవారం రోజు వెళ్లాల్సింది, కానీ నాకు అర్జెంట్ బ్లౌజెస్ ఉండడం వల్ల వడిబియ్యం ఉన్నాయన్నమాట. శనివారం రోజు వడిబియ్యం బ్లౌజులు కుట్టాలనేసి నేను శుక్రవారం రోజు నైట్ కుడదాంలే అనుకున్నాను. నైట్ మొత్తం స్టిచింగ్ చేసి ఒక 5 రోజులు అనమాట నైట్ స్టిచింగ్ చేసి వెళ్ళిపోదాము అనుకున్నాం. శనివారం రోజు మార్నింగ్ ఉదయాన్నే చీకట్లో వేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఏంటంటే నైట్ మొత్తం శుక్రవారం నైట్ మొత్తం మాకు కరెంట్ అయితే లేదనమాట. కరెంట్ లేనందుకు నేను కుట్లేకపోయాను. సో శనివారం రోజు మాత్రం లేట్ అయితే వెళ్ళానంటే అసలు ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట. ఇంటి దగ్గర నుంచి 10కి కదిలాము. 10కి కదిలి ఇంకా అక్కడికి అయితే వెళ్ళేసరికి 12 ఏంటి అది టైం. అందులో అంత మందిలో మళ్ళీ మా రిలేటివ్స్ వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తులాడుకుంటూ అక్కడ ఆడుకున్న తర్వాత ఫోన్స్ సిగ్నల్స్ అనేవి సరిగా లేవు. సో అదొక పెద్ద మెంటల్ టార్చర్ ఉన్నట్టుంది అనమాట. సో ఎంత ఎత్తులాడాలంటే అంత ఎత్తులానే అనమాట. తీరా చూస్తే ఒక్కరిది సెల్ అయితే అది నెట్వర్క్ అయితే వచ్చింది. అంటే మా దానికి మా అక్కడ 2 ఉన్నాయన్నమాట, ఎయిర్టెల్ జియో. దాంట్లో ఒక దానికి అయితే తగ్గింది. సో వాళ్ళకి కూడా అలాగే ఉన్నది, తగిలింది అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళేసి ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని తినేసి మేమైతే ఈవినింగ్ వరకు అయితే ఆ టెంపుల్ మొత్తం తిరిగేసామండి. బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఇది వచ్చేసి చిన్నమ్మ గుడి, మదిలసాయం అనమాట. ఇక్కడ అంటే ఇలా చిన్నమ్మ గుడి అంటే మదిలసాయం చెల్లెలు అనమాట ఇక్కడ ఉండేది. సో కెమెరా అనేది అలో లేదు, సెల్లు లోపలికి లేదనమాట, అలో లేదు. సో బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాడు అనమాట మా ఆయన. ఇక్కడ అనమాట చిన్నమ్మ గుడి. సో చిన్న చిన్న టిప్స్ అనేవి చూసుకున్నాంలేండి. ఇక్కడ నుంచి దాగుంది, అలాగే మదిలసాయం నుంచి లోపలికి అంటే ఇక్కడ చిన్నమ్మ దగ్గరికి వచ్చడానికి ఒక దారి అయితే ఉందన్నమాట. ఇది బయటకు వచ్చినటువంటి దారి, వెళ్ళడానికి ఇక్కడ ఉంది, మళ్ళీ రావడానికి కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఈ స్వామి పాదం అనేది పైన ఉందండి కొండ మీద. సో అంటే ఆ పాదం అక్కడ పెట్టి ఈ గుడిలోకి కాలు పెట్టాయన్నట్టు అట్లా అంటారు. సో ఆ పాదం అనేది పైన ఉంది, అక్కడ వెళ్తున్నాము. సో చాలా కింద ఉందండి గుడి అయితే. ఆ కింద నుంచి పైన కొండ వరకు అయితే ఇట్లా చాలా కష్టంగా అయితే ఎక్కాము. అంటే చాలా ఏటు వాళ్ళు ఉంటారనమాట. సో చూడండి, అంతే ఈ గుడి మొత్తం కొండలలో అయితే ఉంటుంది. చాలా మంది తెలిసి ఉంటుంది ఆంధ్ర సైడ్ వాళ్ళకి. మదిలసామి గుడి అంటే చాలా ఫేమస్ అనమాట. నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు మదిలసామి. అక్కడికి చిన్నప్పటి నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళము. బట్ ఏంటంటే ఈ మధ్య ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరిగింది. నాకు ఇంకా ముక్కువడి అయితే ఉందండి. ఇక్కడ నేను ఇంటర్ చదివేటప్పుడు ఒకటైతే ముక్కు ఏంటి అనమాట. ఆ ముక్కువడి ఇప్పుడు నేను తీర్చలేకపోయాను. సో మాకు ఇప్పుడైతే ఇలాగ అంటుంది కదా, అంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఒకసారి ప్రత్యేకంగా వచ్చి కొంచెం నా ముక్కువడి తీర్చేసుకుంటాను. ఇంటర్లో అనుకున్నానండి, అది ఇంటర్ అయిపోయిన నాకు మ్యారేజ్ అయింది అనమాట. అంటే నెలకాలం సెలవులని నాకు మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ముక్కువడిని తెచ్చుకోలేకపోతున్నాను. సో కంపల్సరీ అయితే మళ్ళీ మా అంటూ అనేది పోయిన తర్వాత కంపల్సరీ అయితే మదిలసానికి వచ్చేసి నా ముక్కువడి అయితే తెచ్చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి పైకి తెక్కామండి. ఇక్కడ అందరూ రాళ్ళు పేర్చారు చూడండి. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు ఇట్లా రాళ్ళు పేరిస్తే నేను నెరవేరుతాదన్న అని అనుకుంటారు. సో నేను కూడా నిలబెట్టామండి. ఇంకా మా పిల్లలు నాతో పాటు వచ్చిన అమ్మాయి అందరూ పైకి ఎక్కలేదండి. ఎందుకంటే చాలా ఎటు వాళ్ళు ఉంది కదా, ఎక్కలేమనేసి అక్కడికి అయిపోయారు. మేము ఇద్దరము, నా కొడుకు చిన్న కొడుకు మేము ముగ్గురు మాత్రమే పైకి ఎక్కాము. అంటే పాదం అయితే చూసాం అనమాట, దేవుని పాదము చూసి అక్కడ దర్శనం చేసుకొని మీకు ఇక్కడ చూడండి కొండ కూడా చూపిస్తా చూడండి దేవుని గుడి. ఇదంతా మీ పైకి